మహాభారతంలో కోపం గురించి ఒక పవర్ఫుల్ లైన్ ఉంది. క్రోధో హి శత్రుం ప్రథమో నరానాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు చనిపోతాడు. కౌరవ వంశం మొత్తం నాశనమైపోతుంది. ఆ బాధ తీవ్రమైన కోపంతో ఊగిపోయిన అశ్వత్థామ రాత్రిపూట నిద్రపోతున్న పాండవుల పిల్లలను, ఉప పాండవులను అత్యంత దారుణంగా నరికేస్తాడు. ఆ కోపం అక్కడితో ఆగక పాండవ వంశాన్ని పూర్తిగా తుడిచేయాలనే పిచ్చితో ఉత్తర కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డ పరీక్షిత్తు మీదకు నేరుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో అక్కడున్న మహర్షులు అందరూ ఏమనుకున్నారంటే, అశ్వత్థామ గొప్ప బ్రాహ్మణుడు, మహాజ్ఞాని కాబట్టి చివరి నిమిషంలో అయినా శాంతించి ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడేమో అని. కానీ కోపం అతని కళ్ళను పూర్తిగా కప్పేసింది. ఆ కోపం వల్ల అశ్వత్థామ సాధించింది ఏమీ లేదు. సరే, చివరకు కృష్ణుడు అతని తల మీద ఉన్న దివ్యమణిని తీసేసి ఒళ్ళంతా కుష్ఠరోగంతో రక్తం చీము కారుతూ ఎవరూ లేని అడవుల్లో 1000 సంవత్సరాల పాటు చావులేక నరకం అనుభవించమని శపిస్తాడు. దీనిలో సారాంశం ఏమంటే, కోపంలో తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మనల్ని నవ్వుల పాలు చేయడమే కాదు, జీవితాంతం కోలుకోలేని దెబ్బతీస్తాయి. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యం.